తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఈ రోజు బాధ్యతలు స్వీకరించనున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పూర్వ అధ్యక్షులు కిషన్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. అధికారికంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ముందు భాగ్యలక్ష్మి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని అక్కడ బాధ్యతలు స్వీకరిస్తారు. కాగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నేడు బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా తార్నాకలోని ఆయన నివాసం వద్ద ఆయన అభిమానులు బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పలువురు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితులు ఆశీర్వచనం చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించేందుకు ఆయన నివాసం నుండి భారీ ర్యాలీగా బయలుదేరనున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఈ రోజు బాధ్యతలు స్వీకరించున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పూర్వ అధ్యక్షులు కిషన్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి. బీజేపీ ఎన్ రామచంద్రరావు గారు అయితే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానిలో భాగంగానైతే ముందుగా చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర అయితే పూజలు ఆచరించి, అంటే వాళ్ళకి నమ్మకంగా ఉన్న ఆగుల్లో పూజలు ఆచరిస్తే అంటే రాబోయే కాలంలో అంతా మంచి పూజలు ఆల్రెడీ ఆచరించడం జరిగింది. దాని తర్వాత అయితే ఇప్పుడు 10ంటికి అమర పూలతో ఒక నివాళులను అర్పించడం జరుగుతుంది. దాని తర్వాత అక్కడ ముఖర్జీ అండ్ స్టేట్ ఆఫీస్ నాంపల్లి దగ్గర అక్కడికి వెళ్ళి అక్కడ శ్యాంప్రసాద్ ముఖర్జీ అలాగే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పూలతో, దాని తర్వాత ఆయన అయితే అయితే సుచిత, రామచంద్రరావును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించగానే రాజాసింగ్ పార్టీని వీడారు. ఇదొక సవాల్గా మారిందనుకోవచ్చా? రామచంద్రరావు వైఖరి ఎలా ఉండే అవకాశం ఉంది? తప్పకుండా. ఎందుకు తెలంగాణ బీజేపీకి ఒక కీలక నేతగా అయితే ముందు నుంచి కూడా ఉన్నారు. అంటే బీజేపీకి సంబంధించి జరిగిన కార్యకలాపాలన్నింటిలో కూడా ఆయన ఒక మంచి పాత్రను పోషించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈయనకి రామచంద్రరావుకి బీజేపీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ పోస్ట్ అని ఇచ్చిన తర్వాత రాజాసింగ్ నిజంగా బీజేపీని వీయడం అయితే బీజేపీకి ఒక చిన్న లోటు అనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు రాబోయే కాలంలో రామచంద్రరావు గారు ఎలా ఉండబోతున్నారు అనేది, అంటే మొత్తానికి చూసుకున్నట్లయితే తెలంగాణలో బీజేపీ ఎలా అభివృద్ధి చేయాలి అంత కోణంలో అయితే వాళ్ళైతే రాబోయే కాలంలో అభివృద్ధి చేయబోతున్నారు. పూర్తిగా నెక్స్ట్ ఎలక్షన్స్ ఏవైతే రాబోతున్నాయో ఇప్పుడు ఒక 3.5 ఏళ్ల తర్వాత ఆ ఎలక్షన్స్ తెలంగాణ స్టేట్ లో బీజేపీ జెండా ఎగరేయడమే వాళ్ళ అజెండాగా అయితే ముందు నుంచి కూడా స్టార్టింగ్, అంటే లాస్ట్ టైం మొన్న జరిగిన 2023 ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు బీజేపీని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాకపోతే రాబోయే కాలంలో జరగబోయే ఎలక్షన్స్ లో అయితే 2020 ఎలక్షన్స్ ఏవైతే జరగబోతాయో దాంట్లో అయితే తప్పకుండా బీజేపీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ ఉండేలా చూసుకోవడానికి అయితే కష్టపడే విధంగా అయితే ఉన్నారు ప్రస్తుతం రామచంద్ర. రైట్, థ్యాంక్ యూ సుచిత.